make a decision if I want some peace or if I want the glory, yeah. Don't want a life that is complacent or possibly. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి Hisense QLEDకి రీసెంట్గా లాంచ్ చేసిన VU మాస్టర్పీస్ గ్లో QLED అయితే ఉంది కదా, ఈ రెండు టీవీలను అయితే కంపేర్ చేద్దాం. అండ్ VU మాస్టర్పీస్లో వచ్చేసరికి మనకు 3 సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. 85 ఇంచెస్ కూడా అయితే ఉంది, టోటల్ 4 సైజెస్. అండ్ మనకు రీసెంట్గా లాంచ్ చేసిన వచ్చేసరికి 55, 65 అలాగే 75 ఇలా 3 సైజెస్. అలాగే Hisense QLED అయితే ఉంది కదా, అది కూడా మనకు 2 సైజెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి 55 ఇంచెస్, మరొకటి 65 ఇంచెస్ సైజెస్లో. ఫ్రెండ్స్ ఈ రెండు టీవీస్లో వచ్చేసరికి చాలా వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే కంపల్సరీ చెప్తాను. Hisense టీవీని అన్బాక్సింగ్ కూడా చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు అన్బాక్సింగ్ చూసేసి పర్చేజ్ చేయాలనుకుంటే సనత్ నగర్లో వీళ్ళ యొక్క షోరూమ్ అయితే ఉంది, Hisense షోరూమ్. అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేస్తే 3 years వారంటీ తోటి మనకు తక్కువ ప్రైస్లో అయితే లభించడం అయితే జరుగుతుంటుంది. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ అయితే చేయండి. అలాగే VU మాస్టర్పీస్ సిరీస్ కూడా మంచిది. నేను పిక్చర్ క్వాలిటీ చూశాను కాబట్టి నేనైతే చెప్పగలుగుతున్నాను. 85 ఇంచెస్ ఏదైతే ఉందో ఆ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్, ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే సేమ్ అయితే ఉన్నాయి. ఏంటంటే మీటింగ్కి సపోర్ట్ చేసే కొన్ని డివైసెస్ కూడా తీసుకుని అయితే వచ్చారు, అవి దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయలేదు. అందుకే 3 lakhs ఎబో అయితే ఉంది ఆ యొక్క టీవీ. బట్ ఇవేసరికి మనకు అవన్నీ ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి తక్కువ ప్రైస్లో అయితే ఉంది. బట్ ఈ యొక్క స్పెసిఫికేషన్స్, బట్ ఇక్కడ మంచి అంటే Hisense QLED వచ్చేసరికి తక్కువ ప్రైస్లో అయితే ఉంది. కంపేరింగ్ టు VUతో పోల్చినట్లయితే ఇది పిక్చర్ క్వాలిటీ చాలా బాగా అయితే ఉంది. బట్ దీని ప్రైస్లో ఇది బెస్ట్ QLED. అండ్ ఆల్సో VU మాస్టర్పీస్ QLED కూడా దీని ప్రైస్లో ఇది బెస్ట్ QLED. ఏ విధంగా బెస్ట్, మరి దీంట్లో మరి ఏవి ఎక్కువగా ఉన్నాయి, మరి దీంట్లో ఏవి ఎక్కువగా ఉన్నాయి, మరి రెండింటిని అనేది కంపారిజన్ చేద్దాం. ఈ వీడియో ఖచ్చితంగా ఈ రెండు టీవీలలో మీరు ఒక టీవీ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఖచ్చితంగా మరి ఈ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ. మీరైతే సపోర్ట్ అయితే చేయండి. సపోర్ట్ చేస్తే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది. మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకొని అయితే వస్తూ ఉంటానన్నమాట. ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే, ఏవైతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానో లింక్స్, టీవీస్ అయినా కానీ, వేరే డివైసెస్ అయినా కానీ, వేరే ప్రొడక్ట్స్ అయినా కానీ, మన సౌండ్ బార్స్ అయినా కానీ, ఇవన్నీ ఆ లింక్స్ యూజ్ చేసి పర్చేజ్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. కొంచెం ఛానల్కి హెల్ప్ అయితే ఉంటుంది. ఒక టీవీ కొని అన్బాక్సింగ్ చేయడానికి చాలా బాగా అయితే ఉంటుంది. ప్రమోషన్ల జోలికి అయితే వెళ్ళొద్దు అయితే అనుకుంటున్నాను. బట్ కుదరకపోతే వెళ్తాను, కానీ మీరు పర్చేజ్ చేసినట్లయితే ప్రమోషన్ జోలికి అయితే వెళ్ళను. సో అదైతే గ్యారెంటీ అయితే ఇస్తాను అనమాట. సో అందుకనే మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆ లింక్స్ ద్వారా అయితే పర్చేజ్ చేయండి. అండ్ ఆల్సో మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే డీల్స్ అనేవి మనకు రాబోతున్నాయి. వీడియో కూడా చేస్తాను ఖచ్చితంగా. అండ్ మీరు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే ట్విట్టర్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫాలో అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా నన్నకైతే పింగ్ అయితే చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు చూసిన శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. లెట్స్ గెట్ ద వీడియో. Hisense U6G QLED 55 inches, 65 inches సేమ్ స్పెసిఫికేషన్స్. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. VU మాస్టర్పీస్ గ్లో QLED ఇవి 3 సైజెస్, ఇక్కడ 2 సైజెస్ మాత్రమే అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మన ఈ రెండు టీవీల మధ్య కంపారిజన్ చేద్దాం. ఈ రెండు టీవీలు మనకు 4K QLED 3840 2160 రెజల్యూషన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. 65, 55, 75 ఇలా ఏ సైజెస్ టీవీ తీసుకున్నా కానీ మనకు 4K రెజల్యూషన్ ఇదే ఉంటుంది. అండ్ ఆల్సో ఈ టీవీ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే, ఈ రెండు టీవీలు మనకు మెటల్ ఫ్రేమ్ తోటి, మెటల్ డిజైన్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అలాగే మెటల్ స్టాండ్స్ అయితే ఉంటాయన్నమాట ఈ రెండు టీవీలో. అండ్ బెజల్లెస్ డిజైన్ తోటి తీసుకొని అయితే వస్తారు. బట్ ఇక్కడ నాకు కొంచెం బెటర్గా అనిపించింది, అది కూడా హార్మోనిక్ గోల్డ్ కలర్స్ అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది VU మాస్టర్పీస్ QLEDకి. సో చూడడానికి లుక్ పరంగా చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. కంపేరింగ్ టు Hisenseతో పోల్చినట్టు, Hisense కూడా దాని బడ్జెట్లో అది కూడా బాగా అయితే ఉంది. బట్ కొంచెం ఎక్కువగా ఎలిగెంట్ డిజైన్ అనేది మనకు VU మాస్టర్పీస్ సిరీస్ అయితే కనపడడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. స్ప్లిట్ ప్యానల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈ రెండు టీవీలు మనకు VA ప్యానల్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. Hisense QLEDలో వచ్చేసరికి జస్ట్ 700 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉన్నట్లయితే, VU మాస్టర్పీస్ సిరీస్లో వచ్చేసరికి 800 nits బ్రైట్నెస్ VA ప్యానల్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. Hisense QLEDలో వచ్చేసరికి MEMC 60 Hz వరకు సపోర్ట్ అయితే చేస్తుంది Hisense QLED. VU మాస్టర్పీస్ QLED వచ్చేసరికి ఇక్కడ మనకు రెండు థింగ్స్ అయితే ఉన్నాయి. ఒకటి 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ విత్ MEMC సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ స్మూత్ మోషన్ రేట్ కూడా అయితే ఉంది. అది కూడా 240 స్మూత్ మోషన్ రేట్ అయితే ఉండడం అయితే జరిగింది. సో మీకు ఫ్లిక్కరింగ్ అనేది VU మాస్టర్పీస్ సిరీస్లో అయితే కనబడదు. చాలా స్మూత్ మోషన్ అయితే ఉంటుంది. మీరు ఏమైనా యాక్షన్ సీన్స్ చూసినా కానీ, ఇంకేమైనా గేమింగ్ ఆడినా కానీ చాలా చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఈ యొక్క స్మూత్ మోషన్ రేట్ కూడా మనకు 240 ఇవ్వడం అయితే జరిగింది. మీరు రెండింటి యొక్క డిస్ప్లే ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. Hisense QLED వచ్చేసరికి
హెచ్ఎల్జీకి, డాల్బీ విజన్కి అండ్ ఆల్సో HDR10కి సపోర్ట్ చేస్తుంది. అలాగే VU మాస్టర్పీస్ సిరీస్లో వచ్చేసరికి సేమ్ డాల్బీ విజన్ IQకి అయితే సపోర్ట్ చేస్తుంది, HDR10+కి సపోర్ట్ చేస్తుంది, HLGకి సపోర్ట్ చేస్తుంది, ambient లైట్ మోడ్ సెన్సార్ కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. కంపేరింగ్ టు సౌండ్ వచ్చేసరికి హైసెన్స్ QLED 24 వాట్స్ ఆడియో అవుట్పుట్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ అండ్ ఆల్సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి. మాస్టర్పీస్ VU మాస్టర్పీస్ సిరీస్లో వచ్చేసరికి 4.1 స్పీకర్స్ సెటప్ అయితే ఉంటుంది. అలాగే 4 స్పీకర్స్ వచ్చేసరికి మాస్టర్ స్పీకర్గా అండ్ 0.1 అయితే ఉందిగా అదోసరికి ఇంక్లూడెడ్ సబ్ ఊఫర్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో టోటల్ ఆడియో అవుట్పుట్ 100 వాట్స్ అయితే ఉంటుంది అండ్ ఆల్సో డాల్బీ ఆడియో సపోర్ట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ రెండు టీవీలు మనకు క్వాడ్ కోర్ ప్రాసెసర్ సపోర్ట్ అయితే ఉంటుంది. హైసెన్స్ QLED 2GB ర్యామ్ ఉన్నట్లయితే 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉందన్నమాట. అలాగే VU మాస్టర్పీస్ సిరీస్లో వచ్చేసరికి 3GB ర్యామ్ అయితే ఉంటుంది, బట్ ఇక్కడ 16GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ నాకు తేడా ఏమనిపించింది అంటే ఇక్కడ ఈ 3GB ర్యామ్ ఏదో 2GB ర్యామ్ ఇచ్చేసి ఇక్కడ 16GB ఏదైతే ఉందో 32GB ఇచ్చినట్లయితే సూపర్గా అయితే ఉంటేమైతే నాకైతే అనిపించింది. బట్ మీరేమనుకుంటారనే దాని గురించి కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఆల్సో మరి ఇప్పుడు OS గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు టీవీలో ఒక OS వచ్చేసరికి ఆండ్రాయిడ్ OS తోటి తీసుకుని అయితే వచ్చారు. హైసెన్స్ QLED వచ్చేసరికి ఆండ్రాయిడ్ 9.0 సపోర్ట్ అయితే ఉంది, గూగుల్ క్రోమ్కాస్ట్ సపోర్ట్ అయితే ఉంది అండ్ ఆల్సో గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. మరి VU మాస్టర్పీస్ సిరీస్లో వచ్చేసరికి వీళ్ళు కూడా గూగుల్ అఫీషియల్ ఆండ్రాయిడ్ OS సపోర్ట్ తోటి వచ్చామైతే అంటున్నారు. బట్ ఇక్కడ ఆండ్రాయిడ్ 9, ఆండ్రాయిడ్ 10, ఆండ్రాయిడ్ 11 అని అయితే మెన్షన్ అయితే చేయలేదు. మ్యాక్సిమం నేనైతే ఆండ్రాయిడ్ 10 అని అనుకుంటున్నాను, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 10 తోటి వస్తారేమైతే అనుకుంటున్నాను. అండ్ మరొకటి ఏంటంటే ఇక్కడ క్రోమ్కాస్ట్ సపోర్ట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. బట్ ఇక్కడ ఈ యొక్క టీవీలో ఫార్ఫీల్డ్ మైక్రోఫోన్ సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే వితౌట్ రిమోట్ ద్వారా మీరు వాయిస్ కమాండ్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. బెస్ట్ అడ్వాంటేజ్ ఫ్యూచర్ అయితే అవుతుంది ఈ యొక్క టీవీలో. కనెక్టివిటీ గురించి అండ్ పోర్ట్స్ గురించి మాట్లాడదు. కనెక్టివిటీలో వచ్చేసరికి ఈ రెండు టీవీలో బ్లూటూత్ 5.0 సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి కనెక్టివిటీ ఆప్షన్లో వచ్చేసరికి హైసెన్స్ QLEDలో HDMI 2.0 సపోర్ట్, అది కూడా 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. USB పోర్ట్స్ కూడా మనకు 2.0 సపోర్ట్ తోటి వచ్చేస్తాయి, అవి కూడా 2 అయితే ఉంటాయి. ఇంకా ఎథర్నెట్ అని అండ్ ఇయర్ఫోన్ జాక్ అని అండ్ అలాగే ఆప్టికల్ పోర్ట్ అని ఇవన్నీ మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది హైసెన్స్ QLEDలో. VU మాస్టర్పీస్ సిరీస్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది HDMIలో వచ్చేసరికి 4 HDMIలు అయితే ఉంటాయి. దానిలో అన్ని HDMIలు 2.1కి సపోర్ట్ చేస్తాయి. అలాగే దాంట్లో ఒకటి ARC సపోర్ట్, EARC సపోర్ట్ అయితే ఉందన్నమాట. అలాగే ఈ యొక్క HDMI 2.1కి మనకు VRR సపోర్ట్ అయితే ఉంది, ఆటో లో లేటెన్సీ మోడ్ సపోర్ట్ అయితే ఉంది, AMD ఫ్రీ సింక్ అలాగే G-Sync సపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు 4K రెజల్యూషన్తో 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ అయితే ఉంది. మోషన్ రేట్ కూడా మనకు 240 మోషన్ రేట్ కూడా అయితే ఉంది కాబట్టి అండ్ మీకు నెక్స్ట్ లెవెల్ స్మూత్ మోషన్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క టీవీలో. అండ్ ఆల్సో మీరు ఫాస్ట్ సింక్ చూసినా కానీ అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఈ యొక్క టీవీలో. USBలో వచ్చేసరికి 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, ఒకటి 3.0 మరొకటి 2.0 అయితే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎథర్నెట్ పోర్ట్ అని, AV పోర్ట్ అని, ఆప్టికల్ పోర్ట్ అని ఇలా అన్ని రకాల పోర్ట్స్ అయితే ఈ యొక్క టీవీలో కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇలా అయితే ఉన్నాయి ఈ రెండు టీవీల యొక్క స్పెసిఫికేషన్స్. Hisense QLED 55 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 56,990 అయితే ఉంది. 65 ఇంచెస్ QLED టీవీ వచ్చేసరికి 89,790 అయితే ఉంది. మరి VU మాస్టర్పీస్ సిరీస్ ఏదైతే ఉందో 55 ఇంచెస్ టీవీ 74,990 అయితే ఉంది. అది విత్ 1 year వ్యారంటీ అండ్ 3 years వ్యారంటీ తోటి 81,990 అయితే ఉంది. 65 ఇంచెస్ టీవీ ప్రైస్ సరికి 99,990 అయితే ఉంది విత్ 1 year వ్యారంటీ. 3 years వ్యారంటీ తోటి 1,09,990 అయితే ఉంది 3 years వ్యారంటీ. 75 ఇంచెస్ టీవీ వచ్చేసరికి మనకు 1 year వ్యారంటీ తోటి 1,79,999 అయితే ఉంది. 3 years వ్యారంటీ తోటి 1,94,999 అయితే ఉందన్నమాట. చూసారు కదా ఈ రెండు టీవీల యొక్క ప్రైస్ గురించి. మరి రెండు టీవీలలో ఏ టీవీ తీసుకోవాలి అని ఒక డౌట్ అయితే వస్తుంది. ఒకవేళ హైసెన్స్ టీవీకి 56,000 ఎందుకు పెట్టాలి అండ్ మరి VU మాస్టర్పీస్ సిరీస్కి 76,000 నేను ఎందుకు పెట్టాలి అని ఇట్లా మీరు అనుకున్నారనుకోండి. సో ఈ రెండు టీవీలను నేను ఏ టీవీ బెస్ట్ ఫ్యూచర్స్ తోటి వస్తుంది అంటే ఖచ్చితంగా VU మాస్టర్పీస్ సిరీస్ అని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మనకు 4K 120 Hz మోషన్ రేట్, 240 మోషన్ రేట్ అయితే ఉంది అండ్ ఆల్సో డాల్బీ అట్మాస్ HDMI 2.1 ERC సపోర్ట్ అయితే ఉంది అండ్ VRR సపోర్ట్, ALLM సపోర్ట్, AMD ఫ్రీ సింక్ అండ్ G-Sync సపోర్ట్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. ambient లైట్ సెన్సార్, డాల్బీ విజన్ IQ, HDR10+ సపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మీకు డిజైన్ పరంగా కూడా చాలా ఎలిగెంట్ డిజైన్ తోటి అయితే వస్తుంది. మీ ఇంట్లో టీవీ పెట్టుకునే కానీ సూపర్గా అయితే ఉంటుంది. ఆర్మనీ గోల్డ్ లుక్ అయితే ఒక
బ్యూటీ అయితే తీసుకొని అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఈ యొక్క టీవీలో అయితే ఉన్నాయి. అది కూడా సౌండ్ పరంగా కూడా మనం హైసెన్స్ QLEDతో పోల్చినట్లయితే 100 వాట్ సౌండ్ 4.1 ఛానల్ సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఒకవేళ ఈ యొక్క టీవీ అన్కంప్రెస్డ్ ఆడియోని సపోర్ట్ చేసిందంటే మాత్రం డాల్బీ అట్మాస్ మీకు చాలా సూపర్గా అయితే వస్తుంది. మీ దగ్గర డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ 5.1 7.2 అయినా 9.2 ఇలా ఉన్నట్లయితే సో మీకు నెక్స్ట్ లెవెల్ ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుంది అనమాట. సో అందుకనే ఇది 76,000 అయితే పెట్టారు. మీరు ఈ బడ్జెట్ రేంజ్లో ఉన్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టీవీకి అయితే వెళ్ళిపోండి. లేదు నేను బడ్జెట్ 60,000 వరకు ఉన్నట్లయితే కంపల్సరీ హైసెన్స్ QLED కూడా తీసుకోండి. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ ఈ యొక్క బడ్జెట్ రేంజ్లో. ఈ టీవీ పిక్చర్ క్వాలిటీ ఖతర్నాక్ ఉంటుంది. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా అయితే చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సో నెక్స్ట్ లెవెల్ అన్బాక్సింగ్ ఉంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా వెళ్ళి సనత్ నగర్ షోరూంలో కూడా అయితే చూడొచ్చు హైసెన్స్ యొక్క QLED పిక్చర్ క్వాలిటీ ఎలాగా ఉంది అనే దాని గురించి. మరి ఇదన్నమాట, ఈ రెండు టీవీలో ఏ టీవీ తీసుకున్నా కానీ మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే అవుతుంది ఖచ్చితంగా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అందరు సోషల్ గ్రూప్లో షేర్ చేస్తారైతే అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్ చేస్తారైతే అనుకుంటున్నాను. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్. అండ్ అదే విధంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.